ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రిషి, దాని చెయ్యి వదిలేసిట్రా. నేను రాను, నేను అమ్మతోనే ఉంటాను. రమ్మన్నానా? వస్తావా రావా? నేను రాను. రమ్మని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? వదలండి. అరే వదలండి. దాము, ఏంటిది మూర్ఖంగా? చిన్న పిల్లాడని కూడా చూడకుండా అలా లాగుతావేంటి? వదులు వదులు. ఆ ఫ్లవర్ వాజ్ ఎన్ని ముక్కలైందో చూడు. అలా నిన్ను ముక్కలు ముక్కలుగా చంపాలన్నంత కోపంగా ఉంది. పిల్లల్ని నీ వైపు లాగేసుకున్నావు. నా మొగుడిని కూడా నీకు అనుకూలంగా మాట్లాడేలా చేసుకున్నావు. ఇంకా మిగిలింది నేను, నా కొడుకు మాత్రమే. మమ్మల్ని కూడా ఏదో ఒక మాయ చేసి మార్చేసేయి. అప్పుడు గాని నీ మంట చల్లారదే. నానమ్మ, ఎందుకు అమ్మ మీద అరుస్తావు? చూడు, వేలడంత లేడు. వీడు కూడా నాకు ఎదురు సమాధానం చెప్తున్నాడు. అలా తయారు చేసావు నువ్వు. చివరికి అందరినీ నీ వైపుకి తిప్పుకొని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతావే నువ్వు. పోనీలే పాపవని మా ఇంట్లో నీకు ఆశ్రయం ఇచ్చాను చూడు. అది నేను చేసిన పెద్ద తప్పు. దాము, అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఈ పంచాయతీ? అవును, అసలు నీ మాచి కొడల్ని ఒక్క మాట అన్నా అది నీకు పంచాయతీగా ఉంటుంది. మాకు తెలియకుండా ఆది పిల్లల్ని షాపింగ్ కి తీసుకెళ్లడం మాత్రం పంచాయతీగా అనిపించదు నీకు. ఏయ్, మర్యాదగా రిషిని నీ దగ్గర నుంచి పంపించు. రిషి, నానమ్మ దగ్గరికి వెళ్ళు. నేను వెళ్ళనమ్మా. వెళ్ళమని చెప్పినప్పుడు వినాలి. మంచివాడివి కదా, వెళ్ళు. సరేనమ్మా. ఇప్పటి వరకు జరిగింది చాలు. పిల్లల్ని మళ్ళీ నేను ఇలా చూస్తాననుకోలేదు. ఆ దేవుడి దయ వల్ల ఎలాగోలా క్షేమంగా బయటపడ్డారు. పిల్లల్ని నువ్వు కిడ్నాప్ చేయించలేదని వీళ్ళంతా నమ్ముతున్నారేమో. నాకు మాత్రం ఇప్పటికీ నీ మీదే అనుమానంగా ఉంది. నానమ్మ, అమ్మ ఏమీ మమ్మల్ని కిడ్నాప్ చేయలేదు. వేరే ఎవరో మమ్మల్ని ఎత్తుకెళ్ళి దాచిపెట్టారు. మీరు అమాయకులురా, గుడ్డిగా నమ్మేస్తున్నారు దాన్ని. తెర వెనుక ఉండి అంతా నడిపించేది అదే. తనకేమి తెలియనట్టు మన ముందు నటిస్తుంది అంతే. నువ్వు మాకు చెప్పకుండా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం వల్లే ఇలా జరిగింది. లేదు, నేను మావయ్యకి చెప్పి వెళ్ళాను. నాతో చెప్తే పంపించను కదా, అందుకే తెలివిగా చంద్రకి చెప్పావు. అసలు నీకు ఏ హక్కు అధికారం ఉందని పిల్లల విషయంలో నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు? చూడు, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇదే ఆఖరిసారి కావాలి. ఇంకా నువ్వు పిల్లల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. కనీసం వాళ్ళతో మాట్లాడినా ఒప్పుకోను. నువ్వు ఈ ఇంటికి వచ్చింది తాయారు గారి కోసం, అను కోసం. వాళ్ళని మాత్రమే చూసుకో. అంతకు మించి నీ చూపు గాని, అడుగు గాని, ఆలోచన గాని నా కుటుంబం వైపు పడిందో
మీ మేనత్త కోసం నువ్వు హత్య చేసి జైలుకెళ్ళావు చూడు, అలాగే నేను కూడా పిల్లల భవిష్యత్తు కోసం, నా కొడుకు మనశ్శాంతి కోసం నిన్ను చంపేసి నేను జైలుకెళ్తాను. అప్పుడు నీ చిత్రహింసలు మాకు లేకుండా పోతాయి. నువ్వు చావవు, మమ్మల్ని మాత్రం చంపుతుంటావు. పదండ్రా లోపలికి రా. ఎప్పుడు వస్తావు? నువ్వు లేకపోతే నాకు చాలా బాధగా ఉంది. అను ఫ్రెండ్ సింధు, వచ్చేసావమ్మా? అను ఎడవకమ్మా, నేను వచ్చేసాను కదా. పోలీసులు నిన్ను వదిలేశారా ఫ్రెండ్? అవును. వాళ్ళు నిన్ను తీసుకెళ్లారుగా? లేదు, ఇంకెప్పుడు తీసుకెళ్లరు. నువ్వు భయపడకు. సింధు, రిషి శశి క్షేమంగానే వచ్చారు కదమ్మా? పిల్లలకేమీ కాలేదు, బాగానే ఉన్నారు. అయ్యయ్యో, ఏంటమ్మా ఈ దెబ్బలు? ఇలారా కూర్చో. ఆడదానివని కూడా చూడకుండా ఎంత దారుణంగా కొట్టారా? వాళ్ళ చేతులు కాళ్ళు పడిపోను. ఉండమ్మా, ఆయింట్మెంట్ రాస్తాను. పర్లేదండి. నువ్వేం మాట్లాడకు. నీ ఒంటి మీద దెబ్బలు చూస్తూ ఉంటే నాకే కన్నీళ్ళు ఆగడం లేదు. నువ్వు ఎలా భరిస్తున్నావో ఏమో. ఉండు. ఫ్రెండ్, నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందమ్మా? ఉండదా మరి? బాతలు తేలేలాగా కొట్టారు. వాళ్ళు నాశనం అయిపోతారు. ఫ్రెండ్, మనం ఇంట్లో ఉండొద్దు. వీళ్ళు బ్యాడ్ పీపుల్. మనం వేరే చోటుకి వెళ్ళిపోదాం. నిన్ను పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అను ఇదే వరస. రాత్రంతా నిద్రపోలేదు. నీ గురించే ఆలోచనలు. ఏడుస్తూ కూర్చుందమ్మా. నా ఫ్రెండ్ని ఎలాగైనా బయటికి తీసుకురండి అంటూ ఒకటే గొడవ. అలాగే వెళ్దాం. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాను. అప్పులన్నీ తీరిపోయాక మన ఇంటికి మనం వెళ్ళిపోదాం, సరేనా? సరే ఫ్రెండ్. సింధు, ఇదంతా ఎలా జరిగిందంటావు? పిల్లల్ని ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఎవరు? దీని వెనక ఎవరున్నారు అని ఏమైనా తెలిసిందా? ఎవరో ఇది కావాలని చేసి ఆ నేరం నా మీదకి వచ్చేలా కుట్ర చేశారనిపిస్తోంది. ఆ నేరం నీ మీద వేస్తే వాళ్ళకొచ్చే లాభం ఏంటమ్మా? నన్ను ఎలా అయినా సరే ఇక్కడి నుంచి పంపించేయాలనే వాళ్ళ ప్లాన్. ఇంతకీ ఎవరు వాళ్ళు? పలానా అని ఖచ్చితంగా చెప్పలేను, కానీ కొంతమంది మీద నాకు అనుమానం ఉంది. వాళ్లే అని నిరూపించే సాక్ష్యాలు ఇప్పుడు నా దగ్గర లేవు. సాక్ష్యాలు లేకపోతే ఏంటి? నువ్వు అనుమానపడ్డ వాళ్ళ గురించి దమయంతికి, యష్కి చెప్పు. వాళ్లే అన్ని ఆరా తీస్తారు. లేదండి, ప్రస్తుత పరిస్థితుల్లో నేను నిజం చెప్పినా వాళ్ళు నమ్మే స్థితిలో లేరు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. అమ్మా సింధు, మా కోసం ఈ ఇంట్లో ఉంటూ వాళ్ళ వల్ల చాలా బాధలు, అవమానాలు పడుతున్నావు.
నాకు చాలా బాధగా ఉందమ్మా. అలాంటిదేమీ లేదండి. బాధ్యత అన్న తర్వాత బాధలు ఉండకుండా ఉంటాయా చెప్పండి? ఇవి నాకు అలవాటే. పిల్లలు మళ్ళీ కళ్ళ ముందు ఉన్నారు అంటే అంతా నీ తెలివితేటల వల్లే. సింధు, నిన్ను అన్యాయంగా కేసులో ఇరికించాలని చూసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టద్దు. వాళ్ళ బండారం బయటపెట్టు. అమ్మీ, ఏం చేస్తా ఉండవు? స్వీట్ తింటా ఉండానమ్మే. నీకు మంచి జరుగుంటది కదా, ఆ ఆనందంలో నా నోరు తీపి చేసుకుంటాడా. ఏది నీ నోరు కూడా తెరు, స్వీట్ పెడతాను. నాకు మంచి జరుగుంటదా? నిన్ను సంపేస్తానమ్మే. ఏమైంది నీకు? అమ్మని చంపాలనుకుంటున్నావా? వదలవే. ఏ నువ్వు నా అబ్బిని చంపాలని చూడలా? ఏందమ్మే నువ్వు మాట్లాడేది? నేను ఎస్ని చంపాలనుకోవడం ఏంది? కాస్తలో ప్రమాదం తప్పిపోయిండది. లేదంటేనా ఆ రౌడీ ఎదువులు ఖచ్చితంగా యశ్ ప్రాణాలు తీసేస్తుండేవాళ్ళం. అది కనుక జరుగుంటే నా ప్రాణాలు కూడా పోయిండేవమ్మే. ఏందమ్మే ఆ మాటలు? అవునమ్మే, నేను బతుకుతుందే యశ్ కోసమో. అయ్యప్పి లేకపోతే నాకు ఈ జీవితమే అవసరం లేదమ్మే. అయినా అటువంటి ఎదో రౌడీలను పెట్టుండకపోతే కాస్త మంచి రౌడీలని పెట్టి సావచ్చు కదా. రౌడీలంటేనే వెధవలమ్మే. వాళ్ళలో మంచోళ్ళు ఎలా ఉంటారు చెప్పు? రీషేసేసి చిన్న పిల్లకాయలమ్మా. అది కూడా నీకు అర్థం కావడం లేదా? వాళ్ళ మీద నీ ప్రతాపం చూపించేదే. నా కూతురు కోరుకున్నది దక్కేలా చేయడం కోసం నేనేదైనా చేస్తానమ్మే. ఏమైనా చెయ్యమ్మే, నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను. అంతేకాని ఇట్టంటి పనికి మళ్ళ దిక్కు మళ్ళ ప్లాన్లు చేయమాక. ప్లాన్ అన్నాక ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుందమ్మే. దానికి కంగారు పడిపోతే ఎట్టా? అసలు ఈ ప్లాన్ నాకు చెప్పకుండా అమలు చేయటం నువ్వు చేసిన పెద్ద తప్పమే. నాకు ముందే తెలుసుంటే నేను నిన్ను ముందే ఆపట్టేదాన్నే. మైండ్ లేకుండా నువ్వు చేసిన ఈ పిచ్చి ప్లాన్ల వల్ల నువ్వు నేను ఇరుక్కుపోయేలా ఉన్నావు. ఏమైందమ్మే? ఎక్కడైనా రివర్స్ కొట్టిందా? లేదే, అంతా సాఫీగానే సాగింది కదా అని నువ్వు అనుకుంటా ఉండవు. ఆ బిందు సంగతి తెలియక నువ్వు చేసిన దానికి బిందుకి డౌట్ వచ్చుండది. అలా రాకూడదే. ఎట్టా వచ్చిందబ్బా? ఓసిన దిక్కమ్మి, పిల్లకాయల్ని తను కిడ్నాప్ చేయలేదని ఆ అమ్మకి తెలుసు కదా. తెలుసు. పిల్లకాయల్ని దాచిపెట్టింది తను కానప్పుడు వేరే ఎవరు అయ్యుంటారని ఆ అమ్మ ఆలోచించదా? మరీ అంత అమాయకురాలు అని అనుకుంటుండావా? ఆలోచించిందంటావా? ఆలోచించడమే కాదమ్మే, ఆ బిందు తిరిగి కంప్లైంట్ కూడా ఇచ్చుండాది. పిల్లకాయల్ని కిడ్నాప్ చేసింది ఎవరో కనిపెట్టమని. సింధు పట్టుబట్టిందంటే ఓ పట్టాన వదలదమ్మే. ఇప్పుడు ఎట్టా? అందుకే చెప్తా ఉండాను, పిల్లకాయలతో యశ్తో సెలగాటమాడే ప్లాన్లు ఇంకో తూరి సేకు మరి. ఏందమ్మే నా ప్లాన్ మరీ అంత తీసి పారేస్తాండవు? నా ప్లాన్ వల్లే కదా ఆ అబ్బాయికి నీ మీద మంచి అభిప్రాయం కలిగి ఉండదు. అది ముఖ్యం కదా మనకి. ఆ విషయంలో అమ్మను అభినందించడం పోయి అరిసేస్తా ఉన్నావేంది? నువ్వంత కష్టపడిందా ఏం లాభమమ్మే? యశ్ కనీసం నాకు థాంక్స్ కూడా చెప్పలేదు. ఇప్పుడు లోపల మనసులో కలిగింది మెల్లగా రేపో ఎల్లుండో బయట కూడా కలుగుతుందమ్మే. అప్పుడు చెప్తాళ్లే నీకు థ్యాంక్స్. సరే సరే, నేను వెళ్ళి పిల్లకాయల దగ్గర పడుకుంటాను, నువ్వు ఇక్కడ పడుకో. పిల్లల్ని నేనే కిడ్నాప్ చేయించానన్న విషయం సింధు తెలుసుకుంటుందా? 5 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉండాలా, లేదంటే నా పిల్లకాయలు పండుకుంటారా. బెగ్గరా. ఏందబ్బి అటా సుత్తా ఉండవా? థ్యాంక్ యూ సంధ్య. దేనికబ్బి థ్యాంక్స్? రిషి గురించి శశి గురించి నిన్నటి నుంచి చాలా టెన్షన్లో ఉన్నాను. నువ్వే కాదబ్బి, నేను కూడా. రాత్రంతా నాకు అసలు నిద్ర కూడా పట్టుండ్లా. పిల్లకాయల గురించి నా ఆలోచనంతా వాళ్ళు క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని నా మనసులో ఆ దేవుణ్ణి ఎన్నిసార్లు వేడుకొనున్నానో నీకు తెలీదు. ఎందుకంటే పిల్లకాయలకేమన్నా అయితే నువ్వు తట్టుకోలేవు.
మాట్లాడితే నిజంలేనబ్బే. అబ్బే, ఇది నటన కాదు, నిజం. తెలుస్తుంది. థ్యాంక్స్ అబ్బే, గుర్తించినందుకు. నువ్వు టైంకి అక్కడికి రాకపోయి ఉంటే నా పిల్లలు ఏమైపోయేవారో. వాళ్ళకి ఏమీ కాకూడదనే అన్నిటికీ తెగించి మరి నేను అక్కడికి వచ్చున్నానబ్బే. నువ్వు చేసిన హెల్ప్ నేను మర్చిపోలేను. అది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. నువ్వే రాకపోయి ఉండుంటే నేననేవాడిని వాళ్ళ ప్రాణాలతో ఉండేవాడిని కాదు. అల్లుడు గారు ఇప్పుడు దారిలోకి వచ్చి ఉండారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు పెద్దగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఈ రోజు నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. గుడ్ నైట్ సంధ్య. గుడ్ నైట్ అబ్బే. అమ్మే, ఇప్పుడేమంటావు? నా ప్లాన్ పనిచేసి ఉండదా లేదా? నేనేం చేసినా నీలో ఈ సంతోషం చూడాలనే. రిషి, ఎందుకు ఏడుస్తున్నావు? సారీ అమ్మా. సారీ దేనికి? నువ్వేం తప్పు చేసావని? నిన్న షాపింగ్ మాల్లో నువ్వు చెప్పిన చోటు ఉండకుండా ఐస్ క్రీమ్ తిందామని పక్కకి వెళ్ళాం. అప్పుడు మిక్కీ మౌస్ గెటప్లో ఎవరో వచ్చి మమ్మల్ని పక్కకి తీసుకెళ్ళి మా ముక్కు మీద కర్చీఫ్ పెట్టారు. అదేదో స్మెల్ ఘాటుగా ఉందమ్మా. అది పీల్చేసరికి నిద్ర వచ్చినట్టుగా కళ్ళు మూతపడ్డాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలీదమ్మా. అలాగా? అవునమ్మా. నువ్వు చెప్పిన ప్లేస్లో ఉంటే వాళ్ళు మమ్మల్ని ఎత్తుకుపోయే వాళ్ళే కాదు. నీ మాట వినకపోవడం వల్లే ఇదంతా జరిగింది. జరిగిపోయింది కదా, ఇక దాని గురించి మర్చిపో. మేము తప్పు చేస్తే పోలీసులు నిన్ను శిక్షించారు. నేనైతే ఒక్క దెబ్బకే తట్టుకోలేను. నువ్వు ఇన్ని దెబ్బలు ఎలా తట్టుకున్నావమ్మా? నా జీవితంలో నా మనసుకి తగిలిన దెబ్బల ముందు నా శరీరానికి తగిలిన ఈ దెబ్బలు పెద్ద బాధ అనిపించలేదు. మా వల్లే కదమ్మా నీకు ఇన్ని బాధలు. చచా, అదేం లేదు రిషి, కూర్చో. నాకు తెలుసమ్మా, మమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్ళినందుకు నాన్న నానమ్మ నిన్ను ఎన్ని మాటలు అన్నారో. వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లరు. తీసుకెళ్ళిన నిన్ను తప్పు పడతారు, తిడతారు, అరుస్తారు. ఎందుకమ్మా నువ్వంటే వాళ్ళకి అంత కోపం? వాళ్ళు చెప్పే అబద్ధాలు నేను నిజమని నమ్మలేదు. నిజం కోసం నేను చేసే ప్రయత్నాలు వాళ్ళకి నచ్చడం లేదు. అందుకే నేనంటే కోపం. ఇంకెప్పుడు తప్పు చేయనమ్మా. నువ్వు చెప్పినట్టే వింటాను. లేదు రిషి, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. మీరు చిన్నపిల్లలు, మీకేం తెలీదు. నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. అజాగ్రత్తగా ఉన్నాను. అమ్మా, మమ్మల్ని ఎవరెత్తుకెళ్లారు? ఎందుకు దాచిపెట్టారు? అదే అర్థం కావడం లేదు రిషి. కానీ ఎవరో ఇది కావాలని చేసిన పని. మిమ్మల్ని కిడ్నాప్ చేయడం వల్ల వాళ్ళకేదో ఫేవర్ అవుతుందని ఇలా చేశారు.
నిజంగా కిడ్నాప్ జరిగుంటే పిల్లల్ని చంపుతావని డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు. అలాంటి ఫోన్ కాల్స్ ఏమీ రాలేదంటే కిడ్నాప్ డబ్బు కోసం జరగలేదు, ఏదో వ్యక్తిగత ప్రయోజనం కోసమే జరిగింది. అదేంటో త్వరలో తెలుసుకుంటాను. అమ్మా, నేను నీ దగ్గరే పడుకుంటాను. వద్దు రిషి, నువ్వు మీ అమ్మ దగ్గరే పడుకోవాలి. సంధ్య ఆంటీ దగ్గర పడుకుంటే నాకు నిద్ర పట్టదమ్మా. మెల్లగా అలవాటు చేసుకో. ఇక మీదట నన్ను కలవకు రిషి, నాతో మాట్లాడకు. అమ్మా, నిన్ను కలవకుండా మాట్లాడకుండా నేను ఉండలేను. నా వల్ల కాదు. ఉండాలి రిషి. ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే మిమ్మల్ని ఇలా చూసుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోతుంది. ఈ అమ్మ మాట వింటావు కదూ? శశి, ఏమైందమ్మా? ఏమైంది? రిషిని నన్ను ఎక్కడికో ఎత్తుకెళ్ళిపోతున్నారమ్మా కిడ్నాపర్లు. అయ్యో, వేడుకలు వచ్చిండదా? అవునమ్మా, భయంగా ఉంది. భయపడుకో, నేనున్నాను కదా, భయపడుకో. నువ్వు రాకపోయి ఉంటే ఆ బూచోళ్ళు మమ్మల్ని ఏం చేసేవాళ్ళు? రిషి సేంద్ర దగ్గరికి వెళ్ళి ఉంటాడా? శశి, నువ్వు పడుకో. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. నిజంగా మా అమ్మెవరు? సింధు అమ్మనా లేక సంధ్య ఆంటీనా? సింధు అమ్మకి నాన్నకి పెళ్లి జరిగింది కదా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.